రాను రాను మనుషులు ఎంత క్రూరంగా తయారవుతున్నారో మాటల్లో చెప్పలేం. బంధాలు అనుబంధాలు బండరాలలా మారిపోతున్నాయి. మనుషుల్లో కర్కశత్వం విపరీతంగా పెరిగిపోతుంది. పేగు తించి జన్మనిచ్చేది మాతృమూర్తి. తన ప్రాణం పోయినా పర్లేదు కానీ బిడ్డ క్షేమం కోరుకుంటుంది ఏ తల్లైనా. కానీ కడుపున పుట్టిన బిడ్డను తెగనమ్మే తల్లులకు కొదవలేదు ఈ సమాజంలో. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడలో జరిగిన దారుణం వింటే గుండె బద్దలవుతుంది. గోవర్ధన్, సరిత 4 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పండంటి కొడుకు పుట్టాడు. కానీ అప్పటికే మరొకరితో రిలేషన్లో ఉంది సరిత. పుట్టిన బాబును అమ్మేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది తెలిసిన భర్త గోవర్ధన్ గుండె ఆగినంత పనైంది. ఓవైపు కొడుకును అమ్మేయడం, ఇంకోవైపు భార్య మరో పెళ్లి చేసుకోవడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. మనోవేదనకు గురయ్యాడు. జరిగిందంతా వీడియోలో వివరించి సూసైడ్ చేసుకున్నాడు గోవర్ధన్. 4 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది. హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మాడి బూడైపోతున్న మానవత్వానికి మరో ఉదాహరణే ఈ దారుణ ఘటన. చనిపోయిన బాబు మా అన్నయ్య కొడుకు గోవర్ధన్. వాడు 4 years ఇంటికి బయటకు వెళ్ళాడు. అమ్మాయితో పెళ్లి చేసి బయటకు వెళ్ళాడు. జస్ట్ 3 months బ్యాక్ మన తాత చనిపోయాడు. ఇంటి సైడ్ వచ్చాడు, మాట్లాడాడు. వాళ్ళు ఏం చెప్పి తెలియదు. కంటిన్యూ అమ్మ నాన్న దగ్గర ఉండేసి నైట్ క్యాబ్ నడిపిస్తాడు బాబు. మా అన్నయ్య కొడుకు క్యాబ్ నడిపిస్తాడు. వాడు ఇంటికి వచ్చేసినప్పుడల్లా అమ్మాయి ఒక రోజు గురువారం ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేసి అమ్మ నాన్న డాడీ నిన్ను అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పిండు. మా అన్నయ్య ఏమన్నాడంటే, వద్దమ్మా, ఇప్పుడు మీకు నచ్చితేనే చేసుకో, లేకపోతే మీ లేని వాళ్ళం మా ఇబ్బంది అవుతుంది, నచ్చితే చేసుకోలేదు అని చెప్పాడు. తర్వాత డ్యూటీ టైం అవుతుంది, అన్నయ్య దింపిస్తామని చెప్పి దింపేసి వెళ్ళిపోయింది. సోమవారం రోజు ఏమైందంటే మళ్ళీ పిలిపించుకుంది. అబ్బాయితో అమ్మాయి పెళ్లి ఉంది. మా అబ్బాయి చెప్పింది, ఆమె తెలుసు, ఇద్దరు పెళ్ళింది. లాస్ట్ లో షాపింగ్ ఇంతో తెప్పించుకుంది, క్యాబ్ తిరిగింది, మొత్తం షాపింగ్ చేయించుకుంది. లాస్ట్ లో నేను ఎంబడొస్తాను చెప్పింది. మండే రోజు ఏం చేసి పిలిపించుకుంది. మా అబ్బాయి ఏమనుకుంటే పిలిపించింది, వెళ్దాం అనుకుందాం అనుకుని పోయాడు. ఇంటి సైడ్ వెళ్ళాడు, గుంగడికి వెళ్ళాడు. అక్కడ ఎక్కడ పిలిపించి తెలియదు. వాడిని కొట్టిరు. అన్నయ్యలకు చెప్పి కొట్టించింది. మ్యారేజ్ అయ్యింది మాకు చెప్పడం లేదు. ఇంట్లో చెప్పడం దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. బాబు పుట్టినది కూడా మాకు చెప్పలే. చనిపోయిన తర్వాతనే తెలిసింది అంత విషయం. సెల్లా చూస్తే మాకు అప్పుడు అర్థమయ్యింది. మా బాబు సచిన కారణానికి వచ్చి మాట్లాడింది బయటనే ఉన్నాడు. మొత్తం ఆమె పెళ్లి చేసుకొని ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటుండ్రు కాబట్టి నా కొడుకు ఇలా మరణించింది.